జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం గోదావరికని భాస్కరరావు భవన్లో జేఏసీలోని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమావేశమై సమ్మె నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం జేఏసీ నాయకులు సీతారామయ్య, ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజరెడ్డి, విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణకు స్వస్తి పలికి సింగరేణి సంస్థకు కొత్త గనులను కేటాయించాలని తదితర డిమాండ్లతో చేపడుతున్న సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. జూలై 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపించడం జరుగుతూ ఉంది. మే 20వ తేదీ నాడే దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ ఆనాడు యుద్ధం వల్ల ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులను తీసుకొస్తుందో దానివల్ల కార్మికుల హక్కులన్నీ కూడా హరించివేయబడతాయి. కాబట్టి ఆ 4 కోడులను రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని సమ్మె చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని, సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కూడా ఈ సమ్మె నోటీసులో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇచ్చిన జూలై 9 సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో మే నెలలో 20వ తారీఖు నాడు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కొన్ని అనివార్య కారణాల వల్ల ఆనాడు తెహల్గాంలో జరిగిన ఏదైతే యుద్ధం ఉందో దాని మూలాన జూలై 9వ తారీఖు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెలో ఉన్న డిమాండ్స్ ప్రధానంగా ఏంటంటే, ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, కార్మిక సంఘాల మీద, పరిశ్రమల మీద ప్రైవేటైజేషన్ అది విచ్చలవిడిగా బార్లు తెరిచి కార్మిక వర్గాన్ని రోడ్డుపైన పడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ట్రేడ్ యూనియన్ వ్యవస్థను కార్మిక సంఘాల రిజిస్ట్రేషనే కాకుండా ఈ మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నూతన బొగ్గు గనుల సాధనలో మరి అదేవిధంగా పెర్క్స్పై అలవెన్సులు రద్దు చేయాలని, వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, కార్మికులకు సొంత ఇంటి కళ సాకారం చేయాలని, మరి ఇంకా 4-5 ముఖ్యమైన అంశాలను పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కార్మిక వర్గ శ్రేయస్సే ప్రధానంగా ఐఎన్టీసీ భావిస్తూ ఇవాళ అన్ని గుర్తింపు కార్మిక సంఘం, ఇటు మీ ప్రాతినిధ్య సంఘంగా ఇతర కార్మిక సంఘాలను కూడా కూడగట్టుకుని మరి వాళ్ళ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం జూలై 9వ తారీఖు నాడు జరిగే సమ్మెలో విరోచితంగా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ మీడియా సాక్షిగా మరి పేపర్లో మేము ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఏదైతే 1వ తారీఖు నాడు నుంచి 27వ తారీఖు నుంచి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏరియా వైజ్గా ఇన్ఛార్జ్లను పెట్టుకొని కార్మిక వర్గానికి ఈ అంశాలను తెలియపరిచి మరి కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన 4 కోడ్లను రద్దు చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణలో మీరందరూ భాగస్వాములు కావాలని కార్మిక వర్గానికి ఐఎన్టీసీ పక్షాన నమస్కరిస్తా ఉన్నాను. జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నది సింగరేణిలో ఉన్నటువంటి జేఏసీ సంఘాలు.
ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈసారి కార్మికులపైన కూడా ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి క్రమంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు సింగరేణిలోనే కాదు దేశవ్యాప్తంగా సంఘం కావాలన్నా సమ్మె కావాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఏ సమ్మె చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది, ఏ సంఘం కొత్తగా పెట్టుకోవాలన్న ఇబ్బంది, అలాగే పెట్టుబడిదారులకైతేంది ఎంఎన్సీలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలను అయితేంది లేదంటే చిన్న పెట్టుబడిదారులను అయితేంది అందరినీ కూడా నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి. రెండవది, ఈరోజు ప్రైవేటీకరణలో భాగంగా ఈరోజు బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే అన్ని ఖనిజాలను దోపిడీ చేయాలి, ఆయనకు అనుకూలమైనటువంటి వర్గాలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు అయితేంది లేదా కగార్ లాంటి ఎన్కౌంటర్లు చేసేటువంటి విధానం అయితేంది, ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి విధానం వెనుక కుట్ర ఏంటిదనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సింగరేణికి డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో బొగ్గును ఇండస్ట్రీస్కి కాపాడుకునేటువంటి విధంగా మన మనుగడ అస్తిత్వం ఉండేటట్టుగా బొగ్గు బావులను కేటాయించాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్తో సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాం. అతలాకుతలం చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఇలా కార్మిక చట్టాలని మార్చి ఇలా కార్మికుల ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు లేవని చూస్తున్నాడు. కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, 1886 కానించెల్లి కొన్ని వందల సమ్మెలు జరిగినాయి, కొన్ని వేల మంది వృద్ధి చేయబడ్డారు, కాల్చబడ్డారు, కొన్ని లక్షల సమ్మెలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. అందుకని మనకు ఎన్నో హక్కులు వచ్చినాయి. అప్పటి నుంచి కొట్లాడంగా ఆ హక్కులన్నీ పార్లమెంట్లో బలం ఉందని ఒక్క కలం పోటుతో ఇలా కార్మిక చేసుకున్న ఒప్పందాలు హక్కులన్నీ రద్దు చేసిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మే 20వ తారీఖు నాడు సమ్మె పిలిపించినాం. అక్కడ యుద్ధం కారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు దేశ రక్షణే ముఖ్యం కాబట్టి సమ్మెను విరమించుకొని ఇలా పోస్ట్పోన్ చేసుకొని ఇవాళ రేపు జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేయడం కోసం అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. ఈ సమ్మెలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. దాదాపు 50 కోట్ల మంది ఈ సమ్మెలో రేపు ఉండబోతూ ఉన్నారు. అందుకే బొగ్గని కార్మికులందరూ కూడా అర్థం చేసుకోండి, ఇదేం ఆర్థికపై సమ్మె కాదు, వేజ్ బోర్డు సమ్మె కాదు. ఇది మనం ఈ హక్కులు ఉంటే తప్ప రేపు రాబోయే కాలంలో పిఎఫ్లు కానీ, పెన్షన్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, ఎల్టీసీలు, ఎల్ఎల్టీసీలు ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. మనం కట్టు బానిసలుగా చేసే చట్టాలన్నీ కూడా ఇలా మార్చడానికి కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కార్పొరేట్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చెంపపెట్టుగా సింగరేణి కార్మికులు కాదు, దేశంలో అంత కార్మికులు నిలబోతూ ఉన్నారు. రైతులు ఎట్లయితే దాదాపు 10-12 నెలలు రోడ్ల మీద సమ్మె చేసి హక్కులు సాధించుకొని నరేంద్ర మోడీకి ముక్కు రాయించినట్టే మొత్తం సింగరేణిలో కాదు దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మనం సమ్మె చేసి సమ్మె ద్వారానే నరేంద్ర మోడీ మెట్టు దించి మన హక్కులు కాపాడుకోవాలని సిఐటిగా జేఏసీ పక్షాన కార్మికులు విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఖచ్చితంగా ఒక కార్మికుడు కూడా సంఘటిత అసంఘటిత కాంట్రాక్టులు ఎవ్వరు కూడా జూలై 27వ తారీఖు నాడు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీగా ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం కుట్రలు పడుతూ ఉంది. అందులో భాగంగానే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో కొత్త బావులను తవ్వడం కోసం మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఏదైతే సింగరేణిలో 6 బ్లాక్లను వెంటనే అండర్గ్రౌండ్లను తవ్వాలని, అదేవిధంగా కొత్త బావులను ఇక్కడ కేటాయించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా కార్మిక రంగానికి
ఉపయోగపడే 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని 4 కోళ్ళు ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని వెంటనే రద్దు చేసి 44 చట్టాలను కార్మిక వర్గానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉపయోగపడేలా ముందుకు తీసుకురావాలని మోడీ ప్రభుత్వాన్ని జేఏసీగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఖచ్చితంగా ఇది ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లాభమైనటువంటి సమ్మె కాదు, అయినప్పటికీ మన హక్కులు సాధించుకోవడం కోసం మన కార్మిక హక్కులను యూనియన్ పెట్టుకునే హక్కును అదేవిధంగా ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసం సింగరేణి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి పర్మనెంట్ కార్మికులు అందరూ సింగరేణిలో మొత్తం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలనేది ఈ జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.